హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 600 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్సాఫీస్ని బద్దలుకొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే ఈ మూవీ. మరి ఆడియన్స్కి నాగ్ అశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఇక మూవీ విషయానికి వస్తే, అశ్వత్థామ అతః కుంజరః అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధభూమిలో కల్కి 2898 ఏడి మూవీ మొదలయ్యింది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతూ ఉంటాడు అశ్వత్థామ. తన వాళ్ళందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర అలియస్ మాల్వికా నాయర్ గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావు కదా, కనుక నీవు చావు అనేదే లేకుండానే నేను నీకు శాపమిస్తున్నాను అని కృష్ణుడు అంటాడు. ఇక కట్ చేస్తే, కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత 2898 ఏడీలో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక, తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులన్నీ లాగేసుకుని కాంప్లెక్స్ అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్. కాశీపట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీనగరంలో బంధించి జీవోత్సవాల్లో చూస్తుంటారు సుప్రీం సైన్యం. అయితే ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్లోకి తీసుకువెళ్ళి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీం ఆర్మీ. అయితే ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ను ఎదిరించి సంబలా అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుణ్ణి కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక ఒకరోజు సుమతి సంబలా మనుషులు కాపాడి వాళ్ళ నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై బౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్కు తీసుకురావడానికి అందరిలానే భైరవ కూడా బయలుదేరతాడు. అయితే భగవంతుణ్ణి కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడే సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళి యూనిట్స్ సాధిద్దామనుకున్న భైరవ కళ నెరవేరిందా? సుమతిని ఎత్తుకు వెళ్ళడానికి వచ్చిన భైరవ, అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి నిజంగా భగవంతుడికి జన్మనిచ్చిందా? ఇవన్నీ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకు నచ్చినట్లుగా ఊహించేసుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని పురాణాల్లో రాసున్న దానిపై పరిశోధన చేసి చాలా కష్టపడి 3 సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, సంబల ఇలా మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాల్లో ఉండే జనాల కష్టాలు, వీటి గురించే చూపించారు. అక్కడక్కడ కాస్త సరదాగా సంభాషణలతో ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ, మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. ఇక సెకండ్ హాఫ్లో భైరవ, అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు యాక్షన్ ఆడియన్స్కి మంచి హైప్ ఇస్తుంది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామ మోడర్న్ టెక్నాలజీ ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలనుకునే భైరవ చేసే పోరాటాలు చాలా ఆకట్టుకున్నాయి. ఇక సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ప్రయత్నాన్ని అశ్వత్థామ
ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక క్లైమాక్స్లో ఎవరు ఊహించని మరో స్థాయి ట్విస్ట్ని అయితే నాగశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్సే. థియేటర్లో సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజిఎం ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అందరూ ముందే ఊహిస్తారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు, కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని అందరికీ డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇస్తాడు నాగశ్విన్. ఇక సినిమాలో తెలిసిన కాస్టింగ్ ఒక ఎత్తు అయితే సీక్రెట్గా ఉంచిన పాత్రలు చాలానే ఉన్నాయి. ఇక నటన విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ మరోసారి ఓ అద్భుతమైన పాత్రలో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్ బచ్చన్ చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్కు గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్ళతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ చాలా బాగా నటించారు. బాహుబలి తర్వాత ప్రభాస్కి మళ్ళీ ఆ రేంజ్ హైప్ ఇచ్చే పాత్ర ఖచ్చితంగా భైరవనే చెప్పాలి. ఇక విలన్ అయిన సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఇక సినిమాలోని విజువల్స్ మాత్రం సలాం కొట్టాల్సిందే. మొదటి నుంచి కల్కి చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని మూవీ టీం ముందు నుంచి చెబుతుంది. సినిమా చూసిన ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. చివరగా ఒక్క మాట చెప్పాలంటే కల్కి 2898 AD మరోసారి తెలుగువాడి సత్తా చాటిన విజువల్ వండర్ అని చెప్పాలి.